రాజస్థాన్లోని ధోల్పూర్కు చెందిన రాజేంద్ర గతంలో రాజస్థాన్లో కానిస్టేబుల్ గా పనిచేశాడు. అయితే ఇతను గతంలో మహిళలపై లైంగిక దాడులు పాల్పడటంతో పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యింది. ఈ క్రమంలో అతడిని సర్వీస్ నుండి సస్పెండ్ చేశారు. అయినా ఇతడి తీరుపై మార్పు రాలేదు. డిసెంబర్ 15వ తేదీ తన వక్ర బుద్ధిని మళ్లీ ప్రదర్శించాడు. ముఖ్యంగా ఓ 16 ఏళ్ల యువతకి ఆమె సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటికి పిలిపించుకున్నాడు. పథకం ప్రకారం తమ్ముడిని మార్కెట్ కి పంపించి ఒంటరిగా ఉన్న ఆ బాలికపై అఘాయత్యానికి పాల్పడ్డాడు. అయితే బాధిత యువతి కేకలు వేయడంతో స్థానికుల అప్రమత్తమై నిందితుడిని ఇంటిని చుట్టుముట్టారు. జన సందోహాన్ని గమనించిన రాజేంద్ర అక్కడి నుంచి చాకచక్యంగా పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడి కోసం గాలింపులు చేపట్టారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నిందితుడు నిరంతరం తన రూపాన్ని, వేషధారణను మారుస్తూ ఆగ్రా, లక్నో వంటి నగరాలకు తలదాచుకున్నాడు. ఎక్కడా తన అసలు గుర్తింపు బయటపడకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే నిందితుడు ఉత్తరప్రదేశ్ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బృందావన్ లో ఉన్నట్లు రాజస్థాన్ పోలీసులు పక్కా సమాచారం అందింది. దీంతో ఒక ప్రత్యేక బృందం మధురలో బృందావన్ చేరుకుని అక్కడ ఒక వ్యక్తి బుర్కా ధరించి పెదాలను లిప్టిక్ వేసుకుని పూర్తి స్థాయిలో మహిళ గెటప్ తో ఉండడంతో పోలీసులకి అక్కడ అనుమానం వచ్చింది. అయితే అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అది మరెవరో కాదని పరారులో ఉన్న రాజేంద్ర అని తేలింది. మహిళా వేషంలో తప్పించుకోవచ్చని నిందితుడు ప్లాన్ వేసి తిరుగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పట్టుకున్నారు. అయితే చట్టాన్ని రక్షించాల్సిన పోలీసుల ఉద్యోగంలో ఉండి వరుసగా అరాచకాలకు పాల్పడుతున్న ఈ నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు.